ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు ఈ మధ్య కాలంలో సంతానం కలగడం లేదండి. ఏ కారణం చేత? మాకు అన్నీ బాగానే ఉన్నాయండి. జాతకం చూయించుకున్నాం బాగుందన్నారు. సంతాన యోగం ఉందన్నారు. కానీ మాకు సంతానం కలగడం లేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే, పూర్వజన్మలో తల్లిని కానీ, తండ్రికి కానీ సరైన శ్రాద్ధకర్మలు చేయకపోవడం వల్ల ఈ జన్మలో ఎంత ప్రయత్నించినా సంతానం కలగపోవడానికి కారణం కావచ్చు. అలాగే పితృదేవతలకి వారి ప్రీతి కోసం తీర్థయాత్రలు, విధులు చేయిస్తే ఫలితం ఉంటుంది. అంటే తర్పణాలు చేయడం చేయాలి. అలాగే అష్టమి, చతుర్దశి, అమావాస్యల్లో మీరు ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని కానీ, మీ కులదైవాన్ని కానీ ఖచ్చితంగా మంత్రజపం చేస్తూ ఉండాలి. అష్టమి, చతుర్దశి, అమావాస్యలు దైవచింతనతో గడపడం జరిగిన మీకు ఈ దోషం తొలుగుతుంది. ఖచ్చితంగా తర్పణాలు ఇప్పించడం. అమావాస్యకి మీ తల్లిదండ్రులు బతికే ఉన్నారు, మీకు సంతానం కలగలేదు. మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకి తర్పణాలు ఇచ్చారో తెలియదు. కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక చిన్న పరిహారం చెప్తాను. మీరు ప్రతి అమావాస్యకి ఎవరైనా పేదవారు ఉంటే, అడుక్కునే వారికైనా సరే, ఒక అన్నం పార్సల్ హోటల్లో తీసుకునైనా సరే మీ చేత్తో పట్టుకొని వారికి ఇచ్చే ముందు మనసులో మీరు పితృదేవతను తలుచుకొని ఓం పితృదేవతాయ స్వధ, ఓం పితృదేవతాయ స్వధ, ఓం పితృదేవతాయ స్వధ అని 3 సార్లు అనుకొని ఆ పార్సల్ ఇవ్వండి. ఇలా మీరు అమావాస్య చేయండి. ఖచ్చితంగా మీ పితృదేవతలు మిమ్మల్ని దీవిస్తారు. సంతాన యోగంలో ఉన్న దోషాలు తొలగిస్తారు. పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగితే, వారి ప్రీతి కలిగితే సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నా, ఇతర సమస్యలు ఉన్నా, జాతకాన్ని పరిశీలన చేసుకోవాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.